యాక్చువల్లీ మొత్తం యుద్ధంతో అంతా కూడా సతమతమవుతున్నటువంటి టైంలో మనం ఉంటే, ఆఫ్రికా దేశాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫుడ్ షార్టేజెస్ తోటి, వాటితోటి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఫ్లడ్స్ ఒకవైపు, కరువు కాటకాలు ఒకవైపు, పేదరికంలో మగ్గుతున్నటువంటి దేశాలు. వాటికి భారతదేశం ఇప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నాము. సో, బుర్కినా ఫాసోకి ఒక 1000 మెట్రిక్ టన్స్ రైస్‌ని మనం పంపించాము. అండ్ మలావికి 1000 మెట్రిక్ టన్స్, అదేవిధంగా మొజాంబిక్‌కి కూడా 500 మెట్రిక్ టన్స్ మనము పంపించడం జరిగింది. సో, అన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలందరూ కూడా కామ్‌గా, సైలెంట్‌గా ఉన్న టైంలో నిజానికి మనం ఒక మానవతా దృక్పథంతో చేసినటువంటి ఈ సాయాన్ని ఎలా చూడాలి? వివరాలు చెప్తారా? 2, 3 అంశాలున్నాయి. ఒకటి మొట్టమొదటిది ఆఫ్రికాని అందరూ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, వాడుకుంటున్నారు. ఆఫ్రికాలో ఉన్న ఖనిజ సంపదని కొల్లగొడుతున్నారు. అక్కడ కట్టిక పేదరికంలో ఆ మొత్తం కాంటినెంట్ ఉంచారు. వాళ్ళ వనరులు కావాలి కానీ ఆ ప్రజలకు వీళ్ళకి సంబంధం లేదు. అది ఒక అంశం. 2, చైనా లాంటి దేశం ఏం చేసిందంటే అక్కడ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట పనికి మాలిన ప్రాజెక్ట్స్ అన్ని కట్టి ఈ దేశాలన్నీ అప్పుల ఊబిలో దింపి వాళ్ళకు అనుగుణంగా వీళ్ళని వాడుకోవడం మొదలుపెట్టారు. అంటే ఫస్ట్ వాళ్ళ మినరల్స్ ఎక్స్పోర్ట్ తీసుకోవడం ఒకటే కాదు, రెండవది వెస్టర్న్ దేశాలకు వ్యతిరేకంగా ఆఫ్రికన్ యూనియన్ అంతా కూడా చైనా పక్షాన్ని నిలబడుతుంది. సో అది చేశారు కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. సో ఇటువంటి జియో పొలిటికల్ స్ట్రాటజీ కోసం ఆఫ్రికాను వాళ్ళు వాడుతున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు, కాటకము, పేదరికము, తర్వాత ఇతరతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇది వీళ్ళు ఎవరికి పట్టట్లేదు. పైపెచ్చు మనకు తెలుసు సాహిల్ రీజన్ అంటాం కదా మనం, సహారా రీజన్ ఏదైతే ఉందో వెస్టర్న్ ఆఫ్రికన్ రీజన్, నార్త్ వెస్టర్న్ ఆఫ్రికన్ రీజన్, మాలి, బుర్కినా ఫాసో, మనకు చాడ్, నైజర్, ఈ ప్రాంతాలన్నీ కూడాను అక్కడ సహారా డెజర్ట్, అక్కడ చాలా అసలు కట్టికమైనటువంటి దారిద్ర్యం అక్కడ ఉంది. మనకు అక్కడ జీవించడం చాలా కష్టం, అంతటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ జీవిస్తుంటారు అక్కడ. అటువంటి ప్రాంతాల్లో గతంలో ఫ్రాన్స్ ఉండేది కాబట్టి ఫ్రాన్స్ కొద్ది గొప్ప వాళ్ళకి సాయం చేస్తుండేది. ఫ్రెంచ్ బేసెస్ ఉండినాయి అక్కడ, బట్ అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి యురేనియం అంతా కూడా ఫ్రాన్స్ కొనుక్కునేది. ఫ్రాన్స్కి చాలా చీప్గా వచ్చేది అదంతా. కాబట్టి కొంత వాళ్ళకు ఏదో సహాయం అని యూరోప్ నుంచి కొద్దో గొప్ప వచ్చేది. ఇప్పుడు ఫ్రాన్స్ అక్కడి నుంచి తరిమేశారు, కంప్లీట్గా ఫ్రాన్స్ వెళ్ళిపోయింది, సాహిల్ రీజన్ నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కూడా బుర్కినా ఫాసో, మాలి వీళ్ళందరూ తరిమేశారు ఫ్రాన్స్ అక్కడి నుంచి. కాబట్టి అక్కడి నుంచి సహాయం రావట్లేదు. పైపెచ్చు యూరోపే ఈరోజు చాలా కష్టంలో ఉంది, వాళ్ళ సప్లై చైన్స్ అన్ని దెబ్బతిన్నాయి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. భారతదేశం ఎంటర్ అయింది. మనం వీళ్ళకు ఇప్పుడు 1000 టన్నులు ఇందాక చెప్పినట్టు మలావికి, బుర్కినా ఫాసోకి పంపించాము. మనకు దీనికి మొజాంబిక్ వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లడ్స్ అన్ని వచ్చే చాలా చాలా డివాస్టేషన్ వచ్చింది అక్కడ. వాళ్ళకి మనం కొంచెం ఆపన్న హస్తం మనం వెళ్ళి మనం కొంచెం సాయం చేసాం వాళ్ళకు. దీనివల్ల మనకు డిప్లొమాటిక్ అండ్ ఆఫ్ కోర్స్ మానవతా దృక్పథంలో మనం మొత్తం ఇండియన్ ఓషన్ రీజన్ అంతా మనం సహాయం చేస్తాం, అది వేరే విషయం. కానీ మనం చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే దిశగా కూడా దీన్ని వాడబోతున్నాం. కాబట్టి చైనా మీకు అవసరం ఉన్నప్పుడు చైనా మీ దగ్గర రాలేదు, మీకు అవసరం కూడా మేమే వచ్చాం, గుర్తుపెట్టుకోండి. సో అందుకని అదొక డిప్లొమాటిక్ కూడా మనకు పనికొచ్చేటువంటి అంశం. సరే, దానికోసమే మనం చేయలేదు, జనరల్గా మనం ఈ ప్రాంతం అంతా కూడా మనమే చేస్తున్నాము. మన ఉద్దేశంలో ఇండియన్ ఓషన్ రీజన్ అంతా కూడా మన బాధ్యత, ఇక్కడ ఎవరికి ఏం కష్టం వచ్చినా మనమే దాన్ని వెళ్ళి ఆదుకుంటాము అన్నటువంటి ఒక కాన్సెప్ట్ మనకు ఉన్నది, సీరియస్గా ఉంది. కాబట్టి దాని దృష్ట్యా మనం చేసాము. బట్ ఇందాక చెప్పినట్టు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్రికాలో తగ్గించడానికి కూడా ఇది దోహదపడుతుంది. క్రమేపీ వాళ్ళు మన పక్షాన వస్తారు. మోదీ గారు మన దేశంలో జరిగినటువంటి G20 సమ్మిట్లో ఆఫ్రికన్ యూనియన్ని G20లో పూర్ణ సభ్యత్వం తీసుకురావడానికి చాలా కష్టపడి తీసుకొచ్చారు వాళ్ళని. కాబట్టి ఆఫ్రికా అన్నది మనకు చాలా కీలకం. మనం రేపు 3rd లార్జెస్ట్ ఎకానమీ, అంతకంటే ఇంకా పెద్ద ఎకానమీకి ఎదగాలంటే మనకు వనరులన్నీ అక్కడ ఉన్నాయి, మనకు ఆఫ్రికాలో ఉన్నాయి. చైనా లూట్ చేస్తుంది, రేర్ ఎర్త్ మినరల్స్ దగ్గర నుంచి, యురేనియం దగ్గర నుంచి చాలా అంశాలు మనకు అక్కడి నుంచి రావాలి. కాబట్టి వాళ్ళని మన పక్షాన పెట్టుకోవడం అనేది చాలా క్రూషియల్ మనకు. ఇప్పుడు గల్ఫ్ రీజన్లో ఉన్నటువంటి చమురు వల్ల మనం ఎలా భారత ఎకానమీ నడుస్తుందో, అలాగే మన ఇండస్ట్రీ, మన మొత్తం ఎకానమీకి వెనకాల ఒక ఫ్యూయల్ కాకుండా ఇతరత్ర అంశాలన్నీ కూడా ఆఫ్రికా నుంచి వస్తాయి. ప్లస్ ఆఫ్రికా మనకు మంచి మార్కెట్ కూడా, ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చు, అక్కడ వాళ్ళు పంపించవచ్చు. వాళ్ళకి చైనీస్ ఎక్విప్మెంట్ కాకుండా చైనీస్కి బదులుగా భారతీయ ఎక్విప్మెంట్ అక్కడ మనం ఇవ్వగలిగినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. అక్కడ మనకు ఎయిర్టెల్ చాలా అద్భుతంగా ఉంది, చాలా ఏరియాస్ ఎయిర్టెల్ పెనిట్రేట్ అయి ఉంది. రీసెంట్గా మోదీ గారు ఒక 3-4 నెలల క్రితం అక్కడికి వెళ్ళినప్పుడు ఉత్తర ఆఫ్రికాలో టాటాస్ వీళ్ళ మిలిటరీ ట్రక్కుల మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఆఫ్రికాలో పెట్టారు వాళ్ళు. సో అలా చాలా మనం అవుట్ రీచ్ చేస్తున్నాం.
చైనాకు ప్రత్యామ్నాయం అని మనం ఒక విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ దృష్ట్యా ప్రపంచమంతా ఇరాను, యుక్రెయిన్ గొడవలు, ఈ టారిఫ్ యుద్ధాలు వీటిల్లో సతమతం అవుతుంటే మనం మాత్రం ఇమ్మీడియట్ గా అక్కడ కష్టాల్లో ఉన్నటువంటి మనుషులను ఆదుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి మన డిప్లొమసీ అన్నది ప్రజా కేంద్రితమైనటువంటి మన డిప్లొమసీ ఉంటుంది. ఆ దేశాలన్నీ కూడాను వాళ్ళు నేతృత్వాన్ని కొనుక్కొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని, వాళ్ళ ఆధిపత్యాన్ని మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు వాడుకుంటారు. ఫండమెంటల్ డిఫరెన్స్ వాళ్ళకు మనకు. అందుకనే ఈరోజు చూస్తున్నాము, ఒకప్పుడు కట్టర్ మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తాలిబాన్ ఈ రోజు భారత పక్షాన్ని నిలబడిందంటే కనుక మనం ఆఫ్ఘాన్ ప్రజల మీద ఇన్వెస్ట్ చేశాం కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ ప్రజలు భారతదేశం అంటే అంత ప్రేమ వాళ్ళకు ఉన్నది. ఇది మన మోడల్. అది ఇక్కడ కూడా మనం ఆఫ్రికాలో కూడా చూపిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.